బెదిరించి వ్యాపారం చేద్దాం అనుకుంటే వెర్రితనం తప్పించి మరేదే ఉండదు. తాజాగా ట్రంప్ యాపిల్ సంస్థని బెదిరిస్తున్నాడు. ఏమని? నువ్వు అమెరికాలో అమ్మేయి అమెరికాలోనే తయారు చేయాలి, అలా లేకపోతే గనక 25% నీ దాని మీద పన్నేస్తాను, భారత్లో కాదు, వియత్నాంలో కాదు, అక్కడెక్కడ తయారు చేయబాకు, బంగ్లాదేశ్లో కాదు, ఇక్కడే తయారు చేయి అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చైనాలో తయారు చేస్తే మొన్న పెనాల్టీలు అన్నాడు, మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చుకున్నాడు. ఎందుకని? అక్కడ ₹1,00,000 పోని ఇక్కడ 3.5 లక్షల కంటే జనం మోస్తారు కాబట్టి నోట్లు. అది యాపిల్ని కాదు, ట్రంప్ను వస్తారు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తయారైన ₹1,00,000 వస్తువు మీదన, సెల్ ఫోన్ మీదన ఈయన 25% పన్నేసాడు అనుకుందాం. యాపిల్ వాడికి 1,25,000 అవుతుంది. అదే వస్తువుని అమెరికాలో తయారు చేస్తే 2 లక్షల తయారీ కాస్ట్ అవుతుంది.